హలో నమస్తే, నేను ఎల్లి శ్రీనివాస్. ఈరోజు విశాలాంధ్ర పేపర్లో బనకచెర్ల ప్రాజెక్టు గురించి బనకచెర్లపై బ్రేక్ పడ్డది బనకచెర్లకు అని చెప్పి ఒక వార్త రాశారు. ఇది ఒక రకంగా బనకచెర్లకు బ్రేక్ కాదు, బనకచెర్ల పైన చంద్రబాబు నాయుడు గారు కుప్పిగంతులు వేస్తాడు. ఈ బ్రేక్ ఒకటోసారి అయితే బ్రేక్ అంటారు, దాదాపు ఇది థర్డ్ టైం అనుకుంటా. కేంద్ర ప్రభుత్వానికి, జలశక్తి శాఖకి, జల సంఘానికి, సెంట్రల్ వాటర్ కమిషన్కి పంపితే వాళ్ళ ఫైల్ని రిటర్న్ పంపారు. ఏ పేరుతోని బనకచెర్ల అంటే పోలవరం వరద కాలం నుంచి గోదావరి వరద నీళ్లు మిగులు నీళ్లు అని చెప్పారు. అంటే వరద నీళ్లు మిగులు నీళ్ళు అంటే అర్థమైంది, దానికి నిర్వచనం ఏంది, ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన జల సంఘం, జలశక్తి శాఖ అడిగింది. దానికి సమానం లేదు. దాని తర్వాత అంటే 81,900 కోట్ల రూపాయలతోని ప్రాజెక్టు కట్టాలి, దాంతో రాయలసీమను సస్యశ్యామలం చేస్తా అని చంద్రబాబు నాయుడు గారు చెప్పింది. దాని కాస్త సగానికి కుదిరించారు. 49,000 కోట్లకి తోని మళ్ళీ ఒకసారి డిపిఆర్ కోసం లాస్ట్ మంత్ అంటే అక్టోబర్ 11th రోజు ఒక టెండర్ ఇచ్చారు. దీనికి బనకచెర్లకు డిపిఆర్ తయారు చేయడం కోసం టెండర్ పిలిస్తే ఆ టెండర్కి సంబంధించి అప్లికేషన్లు అక్టోబర్ 31 వరకు తీసుకొని నిన్న అసలు ఆ టెండర్ అప్లికేషన్ క్యాన్సిల్ చేశారు ఆల్ ఆఫ్ సడన్గా. అంటే ఒక రకంగా అయోమయంలో, ఆందోళనలో, కుప్పిగంతులతోని బనకచెర్ల పైన, ఎందుకంటే దీనిపైన అనేక మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న నీటి రంగ నిపుణులు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు వ్యతిరేకిస్తున్నారు. ఇది తప్పు, ఇది బనకచెర్ల రైతుల కోసం, రాష్ట్రం కోసం కాదు, ఇది కాంట్రాక్టర్లు, గుత్తేదారులను బాగు చేయడానికి పెట్టే ప్రాజెక్టు తప్ప దీంట్లో ఉపయోగం లేదని చెప్పి ఈవెన్ చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులైన ఏబి వెంకటేశ్వరరావు రిటైర్డ్ ఐపీఎస్ లాంటి వాళ్ళు కూడా, ఒడ్డా శోభనాథేశ్వరరావు లాంటి వాళ్ళు కూడా, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, వాళ్ళు కూడా విభేదించారు, విమర్శించారు. మిగతా పార్టీలు పక్కన పెడితే వాళ్ళు కూడా విమర్శిస్తే కూడా ఎనికి తగ్గలేదు. ఇప్పుడు నిన్న ఆల్ ఆఫ్ సడన్గా టెండర్ రద్దు చేశారు. దీనిపైన బనకచెర్లకు బ్రేక్ అని విశాలాంధ్ర పేపర్ ఇచ్చింది. ప్రాజెక్ట్ డిపిఆర్ టెండర్ రద్దు అయింది, వెనక తగ్గిన చంద్రబాబు సర్కారు అని చెప్పి. ఇదే అంశం పైన ఈనాడు, ఆంధ్రజ్యోతి కూడా రిపోర్ట్ చేసినాయి. ఏం చేసినాయి? కుప్పిగంతులు, బ్రేకుల గురించి రాయాలి. బనకచెర్లలో పెను మార్పులు, బనకచెర్ల ఇప్పుడు బనకచెర్ల కాదు, పోలవరం, నల్లమల్ల సాగరు అనుసంధానం చేస్తారు అంటే ఆ ఫెయిల్యూర్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు డొల్లతనాన్ని, బేలతనాన్ని, ఫెయిల్యూర్ని కప్పిపుచ్చే ప్రయత్నంలో బనకచెర్లకు బ్రేక్ పడ్డదనో, కుప్పిగంతులు వేస్తున్నా, ఇది కరెక్ట్ కాదనో. అంటే దాదాపు 16 నెలలు దాటిపోయింది ప్రభుత్వం వచ్చి. మీరు డిపిఆర్లు రద్దు చేసుకుంటూ ఒకసారి, టెండర్లు రద్దు చేసుకుంటూ ఇంకోసారి, ప్రాజెక్టు అసలు వరద జలాలు, మిగిలి జలాలు అంటే ఏంటి అని నిర్వచనం లేకుండా ఒకసారి ఇచ్చుకుంటూ పోతే ఈ టైంపాస్ ఇదే అయితే 5 సంవత్సరాలు ఇదే ఉంటుంది కదా. దీంతోనేమవుతుంది? పోలవరం కూడా కుంటిపడుతుంది. ఇక్కడ ఏదో బనకచెర్ల కడుతున్నట్టు దీనిపైన కాన్సన్ట్రేషన్ చేసి పోలవరాన్ని వదిలేశారు. అనేక అంశాల్లో కూటమి ప్రభుత్వం అటు అమరావతి రాజధాని విషయంలో కానీ, పోలవరం విషయంలో కుప్పిగంతులు వేస్తుంది. అమరావతి విషయంలో కూడా ఇంకొక 55,000 ఎకరాలు ల్యాండు సేకరించాలి, సమీకరించాలని, లేదంటే ఇదే ల్యాండ్తో చేస్తే అది ఒక పెద్ద మున్సిపాలిటీ లెక్క అయితే తప్ప పెద్ద ప్రయోజనం లేదని రకరకాల కామెంట్లతోని ఈ టైం పాస్ చేస్తున్నారు. చివరికి మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత అక్కడ రాజధాని ఉండదు, ఇక్కడ పోలవరం ఉండదా అనే ఒక సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఎందుకంటే అమరావతి విషయంలో కూడా అదే, అప్పులు తెస్తున్నారు, దాన్ని ఖర్చు పెట్టే పరిస్థితి లేదు, అయోమయం, ఆందోళన, ఒక గందరగోళం. అంటే ఈ భూమి సరిపోదు, ఉన్న భూమి 33,000 ఎకరాలు సమీకరించారు కదా లాస్ట్ టైము, అది సరిపోదు, ఇంకొక 42,000 ఎకరాలు అవసరం ఉంటుంది, అది సేకరిస్తే తప్ప, లేదంటే ఇది రాజధాని కాదు మున్సిపాలిటీ అయితేనే స్వయాన ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ప్రకటించిన తర్వాత దాని శాంటిటీ, సీరియస్నెస్ పోయింది. అట్లా ఇప్పుడు బనకచెర్లతోని పోలవరం సీరియస్నెస్ పోయింది. ఈ టైం పాస్ చేస్తున్నారు. ఈ అంశం పైన ఇదేం బ్రేక్ అని రాస్తే ఆంధ్రజ్యోతి ఈనాడేమో పెను మార్పులు చేస్తున్నారని చెప్పి, పెను మార్పులుగా చేసేది రద్దు చేశారు టెండరు. ఒక అయోమయంలో, గందరగోళంలో రద్దు చేశారు, ఏం చేయాలో తెలియని. మరి దీన్ని ఎట్లా విజనరీ అంటారు? మాట్లాడితే విజనరీ, వికాసం అని చెప్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ మీడియా, దానికి సంబంధించిన నాయకులు. చంద్రబాబు నాయుడు గారు చాలా విజనరీ ఉంటుందండి. ఇంత విజనరీ ఉన్నాడు 3 సార్లు ఒక బనకచెర్ల పైన ఫైల్ రిటర్న్ కావటం, టెండర్లు రద్దు చేసుకోవటం, నిర్వచించలేకపోవటం ఉంది అంటే అది ఏం విజనరీ, ఎట్లాంటి వికాసమో ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇది ఒక వార్త అయితే
రైట్, సాక్షి పేపర్ చూద్దాం. ప్రభుత్వ ఆసుపత్రులు అంటే ఇంత చులకన ఎందుకు, సీఎం చంద్రబాబు నిలదీసిన వైఎస్ జగన్. అన్ని విధాలా మేము అభివృద్ధి చేసిన విశాఖపట్నం కేజీహెచ్ను నిర్వహించలేని దౌర్భాగ్య స్థితి మీది. ఉత్తరాంధ్రలో పేదలకు పెద్ద దిక్కైన ఈ ఆసుపత్రిని గాలికి వదిలేశారు. వాస్తవం ఇది. ఏకంగా 12 గంటల పాటు నిన్న పవర్ కట్. కేజీహెచ్ హాస్పిటల్, కింగ్ జార్జ్ హాస్పిటల్స్ అంటారు దాన్ని. ఇది ఇప్పటిది కాదు, దాదాపు 175 ఇయర్స్ దీన్ని కట్టి బ్రిటిష్ కాలంలో కింగ్ జార్జ్ అనే అతను ఆయన పేరుతో కట్టారు. 1845లో కట్టారు. 1845 అంటే స్వతంత్రం కంటే కూడా ముందు, 100 సంవత్సరాల ముందు, స్వతంత్రం కంటే 100 సంవత్సరాల ముందు కట్టిన హాస్పిటల్లో, అంత చరిత్ర ఉన్న హాస్పిటల్లో దాదాపు ఒక ఉత్తరాంధ్రకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఒక 4-5 పెద్ద జిల్లాలకు సంబంధించి ప్రజలు, పేద ప్రజలు దానిపై ఆధారపడి ఉన్నారు. అది ఒక ఆపన్న హస్తం, ఒక దేవాలయం లాంటిది. దాంట్లో 12 గంటల పాటు ఏకదాటిగా ఎలక్ట్రిసిటీ పవర్ కట్ అయితే ఆపరేషన్ థియేటర్ల పరిస్థితి ఏంది, ఆపరేషన్ల పరిస్థితి ఏంది, ఎమర్జెన్సీ ఐసీయూల పరిస్థితి ఏంది, కనీసం దాన్ని పట్టించుకున్నట్టు లేడు. విజనరీ ముఖ్యమంత్రి, విజన్ ఉంది, విశాఖపట్నాన్ని అద్భుతంగా చేస్తారు, గూగుల్ వచ్చింది, ఇంటర్నేషనల్ పెట్టుబడిదారు సంస్థలు వస్తున్నాయి, అద్భుతమైన వికాసం వైపు, విజన్ వైపు తీసుకుపోతానంటే పేదోడికి సంబంధించిన వైద్యం అందే ప్రభుత్వ వైద్యశాలలో కేజీహెచ్లో ఒక 12 గంటల పాటు ఎలక్ట్రిసిటీ కట్ అయితే దాన్ని కనీసం చూసిన వాళ్ళు లేరట. దాంతో ఒక మహిళ చనిపోయింది నిన్న, ఆక్సిజన్ అందక ఎలక్ట్రిసిటీ లేకపోవడం వల్ల. లేదు ఆమె మద్యం తాగింది అంటున్నారు. ఎంత దారుణం అంటే, మద్యం ఎట్ట తాగింది? హాస్పిటల్లో అడ్మిట్ అయిన పేషెంటు, బయట నుంచి వచ్చిన పేషెంట్ కాదు కదా, అడ్మిట్ అయిన పేషెంట్ ఆక్సిజన్ లేక చనిపోతే ఆమె ఆల్కహాల్ తీసుకుంది, ఆల్కహాల్ వల్ల చనిపోయిందని నిందేశారు. అంటే ప్రభుత్వ వైఫల్యాన్ని, ప్రభుత్వ బేలతనాన్ని కూడా ప్రజలపై నెట్టేసే ప్రయత్నం ఇది. జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రశ్నించిండు, ప్రభుత్వ వైద్యం, పేద ప్రజల ఆరోగ్యము అంటే ఎందుకు మీకు అంత చులకనంటే, ఇప్పుడు ఆ చులకంతోనే కదా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీని పీపీపీ పద్ధతిలో తీసిపోయి ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు కూడా చరిత్ర ఉన్నాయి. కేజీహెచ్ లాంటిదంటే 175 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నది. అది అంత ఓల్డెస్ట్ హాస్పిటల్. దాదాపు ఒక 4 జిల్లాల ప్రజలు అక్కడ వైద్యం కోసం వస్తారు. అది వాళ్ళకు ఒక రకంగా హాస్పిటల్ కాదు, దేవాలయంతో సమానం. దాన్ని కూడా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చింది. ఈ చులకన ఎందుకంటే ప్రైవేటు పైన మోజు, ప్రైవేటీకరణ పైన మోజు. దీనిపైన తెలుగుదేశం పార్టీకి సంబంధించి సమర్థించే మీడియాలు నాణ్యమైన వైద్యాన్ని అందించాలంటే ప్రైవేటు పరం తప్ప ఇట్లాంటి గవర్నమెంట్ హాస్పిటల్ పనికిరావని ఒక ముద్ర వేసే ప్రయత్నం చేస్తాను. ఇది ఒక వార్త. రైట్, దిశ పేపర్ చూద్దాం. మీ పాలనలో అంతా దోపిడీనే కదా, క్రెడిట్ చోరీ చేయడానికి 5 ఏళ్లలో నువ్వు చేసిన మంచి పని ఏముందని జగన్మోహన్ రెడ్డి గారిని కొలుసు పారసారథి క్యాబినెట్ మంత్రి, ఎన్టీఆర్ మంత్రి అన్నమాట. ఈయనే జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో కూడా మంత్రిగా ఉండే. ఇప్పుడు పాత క్లిప్పింగ్లు తీసినాం అనుకో, అప్పుడు చంద్రబాబు నాయుడుని విమర్శిస్తారు. అంటే రాజకీయ నాయకులు ఎట్లా ఉంటారు అనేది. ఇప్పుడు ఈ కండవ కప్పుకున్నాడు కాబట్టి ఈ కండవకు న్యాయం చేయడం కోసం మీ పాలనలో అంతా దోపిడీయే కదా, క్రెడిట్ చోరీ చేయడానికి నీ దగ్గర ఏముందో, అసలు ఏం పని చేసినావు అనడం. మీరు అదే క్యాబినెట్లో ఉన్నారు, ఏం పని చేసిందో అప్పుడు మీరు చెప్పారు. ఏం పని చేయనప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టిన గ్రామ సచివాలయాల్ని విజన్ యూనిట్లు ఎట్లయినాయి, జగన్మోహన్ రెడ్డి పెట్టిన అమ్మఒడి తల్లికి వందనం ఎట్లయింది, జగన్మోహన్ రెడ్డి పెట్టిన రైతు భరోసా అన్నదాత సుఖీభవ ఎలా అయింది, జగన్మోహన్ రెడ్డి పెట్టిన వాహన మిత్ర ఆటో డ్రైవర్ అన్నల సేవ ఎట్లయింది, మత్స్యకార భరోసా, ఈబీసీ నేస్తం, విద్యా కానుక, ఇట్లాంటివన్నీ ఎట్లా అడాప్ట్ చేసుకున్నారో, ఎట్లా పేర్లు మార్చి అమలు చేస్తున్నారు. అది మీకు తెలియదు కాదు. మీరు తెలుగుదేశం పార్టీ ప్యూర్గా ఉన్నోళ్ళు అంటే వాళ్ళకి తెలిసినా తెలియనాడు చేయొచ్చు. వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో మంత్రి మీరు ఉండి ఆ డెసిషన్స్ అని తీసుకున్నప్పుడు మీరు ఉన్నారు. ఇక నువ్వు ఏం చేసినావు అని, నీ క్రెడిట్ చోరీ చేయడానికి ఉంది, నువ్వు దోపిడీ తప్ప ఏం చేసినావు అంటే ఆ దోపిడీలో మీరు కూడా ఉన్నారు కదా. మరి ఒకవేళ నిజంగానే ఆయన దోపిడీ చేసి ఉంటే ఆ దోపిడీలో మీరు ఉన్నారు. ఈ స్కీములు కళ్ళకు కనపడుతున్నాయి. నిన్న మొన్న విజన్ యూనిట్ల దగ్గర మొదలు పెడితే వెనక్కిపోతే రైతు భరోసా కానించి మిగతా స్కీములన్నీ జగన్మోహన్ రెడ్డి అమలు చేసినాయి. ఎందుకంటే గడిచిన 3 టైమ్స్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇట్లాంటి స్కీమ్ ఒక్కట్లేదు, ఒక ఆదరణ తప్ప బీసీలకి. మిగతా స్కీములు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి
ఇచ్చిండు కాబట్టి నేను ఇవ్వాలి అనే ఒక కాన్సెప్ట్లో ఇచ్చారు తప్ప ప్రజల కోసం ప్రజలను బాగు చేయడానికో ఇచ్చిన బాబత కాదు. ఇక దీని క్రెడిట్ ఏముందంటే అదే క్రెడిట్. ఇది దిశకు సంబంధించి రైట్. ప్రజాశక్తి పేపర్. మరో 1,01,000 కోట్ల రూపాయలు ఎస్ఐబిపి సమక్షంలో పెట్టుబడులకు ఆమోదం. 15 పారిశ్రామిక మండళ్లు ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటుకు సీఎం ఆదేశం. 1,01,899 కోట్ల రూపాయల పెట్టుబడులతో 26 పరిశ్రమలు వస్తున్నాయట. దీంతో 85,570 ఉద్యోగాలు వస్తాయి అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు రోజుడిసి రోజు ప్రకటనలు చేస్తూ ఉంటారు. మొన్న 7,50,000 ఉద్యోగాలు వస్తే 10 లక్షల కోట్ల పెట్టుబడి తెస్తాను అని చెప్పారు. మరి అసలు ఈ లక్షల ఉద్యోగాలు నిజంగా గ్రౌండింగ్ అయితాయా? నిజంగా ఇక్కడ యువతకి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేయా? కేవలం ప్రకటనలకేనా అంటే ప్రకటనలకే లెక్క కనిపిస్తుంది. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు 2014-19 ఆ టైంలో కూడా ఇదే ఆదాని డేటా సెంటర్కి సంబంధించి 1,00,000 ఉద్యోగాలు వస్తాయని ప్రకటించారు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు. అయిపోయింది, మనకు 1,00,000 ఉద్యోగాలు వచ్చినట్టే, పెట్టుబడులు పెడుతుండే ఆదాని వచ్చింది చెప్పి. అసలు ఆ డేటా సెంటర్ గురించి ఇప్పుడు మాట్లాడలే. ఇప్పుడు గూగుల్ వచ్చిందని చెప్పి ఇగో ఇట్లాంటి 85,000 ఉద్యోగాలని, 7 లక్షల ఉద్యోగాలని, 7,50,000 ఉద్యోగాలని, ఇవన్నీ ఒక అయోమయం, గందరగోళం యువతలో, నిరుద్యోగుల్లో. అసలు అక్కడ ప్రకటనలు కనపడుతున్నాయి కానీ పని కనపడలే, ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కనపడలే. ప్రచారం ఎక్కువైంది, పని తక్కువైంది. ఇప్పుడు నిన్న 1,01,000 కోట్లతో 26 కంపెనీలతోని ఒప్పందాలు జరుగుతున్నాయి. 85,000 ఉద్యోగాలు వస్తాయని ఒప్పందాలకి, పేపర్లకు పరిమితం అయితేనే కానీ గ్రౌండింగ్ అవ్వట్లే. అమరావతికి 7,500 కోట్ల రుణం. రాజధాని అమరావతి నిర్మాణం కోసం మరో 7,500 కోట్ల రుణం అందింది నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఈ రుణాన్ని సిఆర్డీఏకు మంజూరు చేసింది. దీని ద్వారా రాజధాని నగరంలో ముఖ్యమైన నిర్మాణ పనులు చేపట్టనున్నారు. మరొక 7,500 కోట్ల అప్పట. రైట్. ఆంధ్రజ్యోతి. బనకచెర్లలో భారీ మార్పులు. నల్లమల్ల సాగర్ వరకే ప్రాజెక్టు పరిమితం. ఇతర రాష్ట్రాల అభ్యంతరాలతోనే 2 దశల్లో ప్రతిపాదిత పథకం నిర్మాణం. అంచనా వ్యయం 49,580 కోట్లు. పోలవరం కుడి కాలువ గుండా ప్రకాశం బ్యారేజ్ దిగువన దాములూరు వరకు వరద నీరు తరలింపు. హరిశ్చంద్రపురం వద్ద సాగర్ కుడి కాలువలోకి, అక్కడి నుంచి 3 సొరంగాల ద్వారా నల్లమల్ల సాగర్కు తరలింపు. పాత ఆర్ఎఫ్సి రద్దు, త్వరలో కొత్త టెండర్లు. నిన్న టెండర్లు రద్దు చేశారు. లాస్ట్ మంత్ 11th రోజు డిపిఆర్ కోసం టెండర్లు ఇచ్చి అక్టోబర్ 31 వరకు అప్లికేషన్లు, టెండర్లు, బిడ్లు తీసుకొని దాన్ని ఆల్ ఆఫ్ సడన్ రద్దు చేశారు. రద్దు చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి విజన్కి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనితీరుకి, ఈ కుప్పిగంతులకి చెడు పేరు వస్తుందని ఆంధ్రజ్యోతి ఈనాడు ఏం చేసినట్టే భారీ మార్పులు కాదు, కుప్పిగంతులు వేస్తాను. ఇది థర్డ్ టైం. ఈ థర్డ్ టైము చేసేదాన్ని కుప్పిగంతులు అనాల. భారీ మార్పులని దీన్ని మసిబూసి కవర్ చేసే కార్యక్రమం చేస్తాను. అంటే చంద్రబాబు నాయుడు గారి డొల్లతనాన్ని, బేలతనాన్ని, ఆయన అవగాహన లోపాన్ని కవర్ చేసే కార్యక్రమం ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన. మిగతా మొత్తం బ్రేక్లను రాస్తే వీళ్ళేమో భారీ మార్పులు, పోలవరాన్ని నల్లమల్ల సాగర్తో అనుసంధానం, బనకచెర్లతో కాదు ఇప్పటి నుంచి అని చెప్పి రాసే ప్రయత్నం చేశారు. ఇది వాళ్ళకు భారీ మార్పు లెక్క కనపడది. అన్నదాత కాండ ఇన్పుట్ సబ్సిడీ హెక్టార్కి 25,000 రూపాయలకు పెంచాం. వరదలు, విపత్తుల్లో ఆదుకుంటాం. ధాన్యం కొన్న 24 గంటల్లోనే చెల్లింపు. రాయలసీమలో సబ్సిడీ డ్రిప్ పునరుద్ధరణ. అన్నదాత సుఖీభావ కింద 20,000 సాయం. రైతాంగం టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి. ప్రకృతి సాగుకు అగ్రిటెక్ జోడిస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించండి. అన్నదాతకు అండగా ఉంటారట. ఈ అండగా ఉండే కార్యక్రమంలో ఈ క్రాప్ యాప్ని ఎత్తేసారని చెప్పి ఒక విమర్శ. రైతులకు సంబంధించి ఉచితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీమా, ఇన్సూరెన్స్ కల్పించేది పంటలకి. ఆ ఇన్సూరెన్స్ రైతులు నెత్తిన వేశారు కూటమి వచ్చిన తర్వాత. దానివల్ల ఇట్లాంటి తుఫాను వల్ల నష్టపోయిన రైతులకి ఇప్పుడు ఇన్సూరెన్స్ వచ్చే పరిస్థితి లేదు. మేము ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామంటున్నారు. ఆ ఇన్పుట్ సబ్సిడీకి ఎంతమందిని తీసుకుంటారు, ఎంతమంది అర్హులు, వాళ్ళ దగ్గర లెక్క ఏముందంటే కోత వేసే కార్యక్రమం చేస్తున్నారు. దీనికి ఏం చెప్తున్నట్టు అన్నదాత సుఖీభావతోనే 20,000 రూపాయలు మేము ఇస్తున్నాం, సాయం చేస్తున్నట్టు. అది వరద వచ్చినా రాకపోయినా, ప్రకృతి విపత్తు వచ్చినా రాకపోయినా ఇచ్చేది. అది దాన్ని చూపించే కార్యక్రమం చేస్తాను. ఇన్పుట్ సబ్సిడీ అయితే ఇస్తా అని ఒక అన్నదాతకి అండగా ఉంటాం అంటుండు. ఆ అండ మరి ఏ రకమైన అండ ఉంటుందో చూడాలి.
ప్రతి సీసాకు లెక్క ఉందట. షాపుల నుంచి వినియోగదారుల వరకు ప్రతి దశలో లిక్కర్ ట్రాకింగ్ చేస్తారట. ఇప్పుడు సీసాల లెక్క అయితే వెళ్తుంది కానీ యూరియా ఇయ్యలేని పరిస్థితి రైతులకి. లిక్కర్ పైన చంద్రబాబు నాయుడు గారి విధానం నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకు ఇస్తాం అంటాడు. అదే నాణ్యమైన ఎరువులను రైతులకు ఇస్తామని చెప్పే పరిస్థితి లేదు. యూరియా కోసం రోజుల తరబడి క్యూల్లో నిలబడి తెచ్చుకోవాల్సిన పరిస్థితి రైతులు. లిక్కర్ అయితే ఎక్కడంటే అక్కడ దొరుకుతుంది. మంచినీళ్ళన్నా కొన్ని ఊర్లలో దొరుకుతాయో దొరకవు కానీ లిక్కర్కి ఎక్కడా కొదవలేదు. ఇక దానికి ట్రాకింగ్ అట, ప్రతి సీసాకు లెక్క చెబుతారట. ఈ సీసాలకు కాదు మీరు లెక్క చేయాల్సింది. రైతులకు సంబంధించి నష్టపోయిన రైతులకి లెక్కలు తీయండి. ఎన్ని లక్షల ఎకరాల్లో పంట నష్టపోయారు, ఎంతమంది రైతులకు ఎరువుల విషయంలో పంట అమ్ముకునే విషయంలో ఇబ్బందులు ఉన్నాయి, ఆ లెక్కలు తీయాలి. ఈ సీసాల లెక్కలు చేసేవాళ్ళు చేస్తారు. మీరు ప్రభుత్వం మార్పు కోసమే వచ్చినాం, ప్రజాపాలన అని చెప్పేది ఈ సీసాల లెక్కలు, మద్యం సీసాలు కౌంటింగ్ చేసుకోవటానికి కాదు. ఇది సీసాల ట్రాకింగ్ అండ్ ట్రాక్ అండ్ ట్రేస్ చేస్తారట. మద్యం అమ్మకాల్లో ట్రాక్ అండ్ ట్రేస్ ప్రస్తుతం డిపోల వరకు ఈ టెక్నాలజీ ఉంది. త్వరలో పూర్తిస్థాయి డిజిటల్ చెల్లింపులు ఉంటాయట. రియల్ టైం డేటాపై ఎక్సైజ్ కసరత్తు. అక్రమాలు నకిలీలకు అడ్డు కట్టే లక్ష్యం. ఇప్పుడు జరిగిన నకిలీల విషయంలో తమ్మలపల్లి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జు స్వయంగా ఆయన ఉన్నట్టు వార్తలు వచ్చినాయి. ఆయన ఇంతవరకు అసలు బయట దేశంలోనే ఇంతవరకు ఆయన పట్టుకొచ్చే పరిస్థితి లేదు, అరెస్ట్ చేసే పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీలోని ముఖ్య నాయకులకి ఈ నకిలీ మద్యం కుంభకోణంలో ఉన్న వ్యక్తులకు ఉన్న సంబంధాలేంది, తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పుకొని తెలుగుదేశం పార్టీకి అత్యంత సన్నిహితంగా ఉన్నారు. దాని గురించి ఇంతవరకు వివరణ లేదు. వివరణ లేకపోక దాన్ని అడిదిప్పి జోగి రమేష్ మెడకు చుట్టారు. ఆ జోగి రమేష్ మెడకై చుట్టారు, అరెస్ట్ చేశారు, రిమాండ్ చేసి జైలుకు పంపారు. కానీ కోర్టులో ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయలేని పరిస్థితి. కోర్టు రేపు మాపు అది బెంచ్ మీదకి వస్తే చివాట్లు పడతాయి ఎక్సైజ్ శాఖకి, పోలీస్ శాఖకి. అరెస్ట్ చేసేటప్పుడు కనీసం ప్రైమా ఫేసి ఉండాలి. ఎట్లాంటి ఎవిడెన్స్ లేకుండా తీసిపోయి అప్పుడు అద్దెపల్లి చెప్పిన స్టేట్మెంట్ని పట్టుకొని సుప్రీంకోర్టులో, హైకోర్టులో అనేక సందర్భాల్లో చెప్పినాయి. అంటే రిమాండ్లో ఉన్న అక్యూజ్డ్ చెప్పే స్టేట్మెంట్కి విలువ లేదు. ఆ స్టేట్మెంటే బేసిక్గా వీళ్ళు అరెస్ట్ చేయడానికి. ఆయన ఇచ్చిన ఒక చిన్న వీడియో క్లిప్ను పెట్టుకొని ఆ వీడియో క్లిప్ కూడా అనాధికారికంగా చట్టవిరుద్ధంగా అయింది. రిమాండ్లో పోలీస్ కస్టడీలో ఉన్న ఒక అక్యూజ్డ్ ఎట్లా తీస్తాడు, ఎక్కడ తీసిండు వీడియో తీయటానికి ప్రొవిజనే లేదు. అది దించి మీడియాకి రిలీజ్ చేశారు. దాన్ని బేస్ చేసుకొని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ సీసాల లెక్క విషయంలో, నకిలీ మద్యాన్ని కట్టడి చేయటం విషయంలో అది మీరు చేయాల్సింది. అసలు మీకున్న లింకులు ఏంటి, మీ పార్టీ నాయకులకి ఆ నకిలీ మద్యానికి ఉన్న లింకులు ఏంది, దానిపైన కనీసం వివరణ ఇచ్చే కనీస బాధ్యత అయినా తీసుకోవాలి. అది తీసుకోకుండా ఆ లింకులు, ఆ మరక తొలగించుకోవడానికి నేను సీసాల లెక్క చెప్తా, లేదంటే జోగి రమేష్ని అరెస్ట్ చేస్తా, దీని వెనక ఇంకెవరో ఉన్నారని చెప్తా, లేకపోతే ఫారిన్ కంట్రీస్తో దీనికి సంబంధాలు ఉన్నాయని చెప్తా, ఆఫ్రికా దాంతో దీంతోనని చెప్పి దీన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తాను. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి రైట్. ఆంధ్రప్రభ వేధించిన వారిని వదిలేదే లేదు, త్వరలో వారికి రంగు పడిద్దట. కార్యకర్తలే మా అధినేతలు, పనిచేసే వారికి గుర్తింపు, మీ సంక్షేమానికి పెద్దపీట. అలకలొద్దు, ఓపికతో పనిచేయండి, స్థానిక ఎన్నికలకు సిద్ధమవ్వాలి. కళ్యాణదుర్గం కార్యకర్తలతో మంత్రి లోకేష్ చెప్తుండు వాళ్ళకి త్వరలో రంగు పడిద్దట. ఎవరికంటే వేధించిన వాళ్ళకి. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తలను వేధించిన వాళ్ళకి రంగు పడిద్ది అంటున్నాడు. దానికోసమే ఆ రంగు పుస్తకం, రెడ్ బుక్ అని చెప్పి ఆయన నిన్న కళ్యాణదుర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో వాళ్ళని కొద్దిగా ఎమోషనల్గా రెచ్చగొట్టే ప్రయత్నం చేసిండు లోకేష్ గారు. క్యాబినెట్ మంత్రి, ముఖ్యమంత్రికి షాడో. ఆయన యువత కోసం యువగాళం పెట్టిండు. యువగాళం పెట్టి 20 లక్షల ఉద్యోగాలు నేను 5 సంవత్సరాలలో ఇస్తా అన్నాడు. ప్రతి సంవత్సరం 4 లక్షలు అయ్యేంతవరకు కంటికి కనపట్టలే. దాంతోపాటు నిరుద్యోగ భృతి అన్నాడు. అట్లాంటి హామీలు, అట్లాంటి సూపర్ సిక్స్లు, వీటి అమలు గురించి యువతకి సందేశం ఇవ్వాల్సింది పోయి రంగు పడేపిస్తా అని ఒక క్యాబినెట్ మంత్రి కార్యకర్తలు రెచ్చగొట్టే విధంగా చేస్తే, వాళ్ళు లోకల్లో ఇప్పటికే రాయలసీమలో చాలా అరాచకం ఉంది. జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు స్వయంగా ఐపీఎస్ ఆఫీసర్ని బెదిరించే పరిస్థితి, పోలీసులను బెదిరించే పరిస్థితి, అరే తురే అని. ఇక మీరు ఆ రకంగా అదే రాయలసీమకు పోయి రెచ్చగొట్టే కార్యక్రమం రంగు పడితే నేనేం మీకు అండగా ఉంటా, మీరు ఏదైనా చేయండి అని ఒక సందేశం ఇచ్చినట్టు చేసిండు నారా లోకేష్. ఇది వేధించిన వారిని వదిలేది లేదంటాడు. ఇక వదిలేది లేకుండా ఉండటం కోసమో కాదు మిమ్మల్ని కూర్చోబెట్టింది. రైట్.
ఈనాడు చూద్దాం. రైట్. ఇక పోలవరం నల్లమల్ల సాగర్ అనుసంధానమే బనకచర్ల అనుసంధానం స్థానిక కొత్త ప్రాజెక్టు తొలుత నల్లమల్ల సాగర్కు నీటి తరలింపుకే ప్రాధాన్యం అని చెప్పి ఇప్పుడు ఆ పోలవరం అదే బనకచర్లకు బ్రేక్ పడేటాలకు ఆ బ్రేక్ని కవర్ చేయడానికి వీళ్ళు కూడా ఇక పోలవరము నల్లమల్ల సాగర్ అట అనుసంధానమే బనకచర్ల అనుసంధానం ప్లేస్లో తీసుకొచ్చినాం అంటుంది. అసలు ఆ టెండర్లు రద్దు చేసింది చెప్పట్లే, ఎందుకు రద్దు చేశారు అనేది ఇంతవరకు గవర్నమెంట్ నుంచి కూడా ఎవరైనా రాలే. రద్దు అయితే చేశారు కానీ దేనికి రద్దు చేశారు, దానికి ఆల్టర్నేట్ ఏందని చెప్పలేదు. కానీ ఈనాడు ఆంధ్రజ్యోతి దానికి ఆల్టర్నేట్ కూడా వీళ్ళే చెప్తున్నారు. మరి వీళ్ళకి ఏమైనా లీక్ చేశారా, మిగతా పేపర్లకి ఇవ్వకుండా కానీ లీక్ చేసినట్టు వీళ్ళకి తెలిసినట్టే ఇన్ఫర్మేషన్. నల్లమల్ల సాగరు బనకచర్ల లేదు. మరి ఆ నల్లమల్ల సాగర్ అయినా దానికి ఒక ప్రయారిటీ ఉందా, దానికి ఒక కన్స్ట్రక్టివ్ మెథడ్ ఉందా అంటే ఆ మెథడ్ లేదు. దానికి కూడా ఏం చెప్తారు, మిగులు జలాలు వరద జలాలు. కేంద్ర జలశక్తి శాఖ సిడబ్ల్యూసి అడిగింది, వరద జలాలు మిగులు జలాలు అంటే ఏంటి, దానికి నిర్వచనం చెప్పండి, దాన్ని ఎట్లా డిఫైన్ చేస్తారో చెప్పండి అంటే సమానం లేదు. క్యాల్కులేషన్ ఎట్లా చేస్తారో సమానం లేదు. దానికోసం మళ్ళీ 49,500 కోట్ల రూపాయలుతోని మళ్ళీ నల్లమల్ల సాగర్ అట బనకచర్ల ప్లేస్లో నల్లమల్ల సాగర్ అని పెట్టారు. ఇప్పటికే బయట రాష్ట్రాల అభ్యంతరాలు, విదిన్ ద స్టేట్లో ఉన్న మేధావులు, నీటి రంగ నిపుణులు, చాలామంది ప్రజాస్వామ్యవాదులు వ్యతిరేకిస్తున్నారు. ఇది రైతుల కోసం, రాష్ట్రం కోసం కాదు, కాంట్రాక్టర్ల కోసం కట్టే ప్రాజెక్ట్ అని చెప్పి. అయినా కానీ మేము ముందుకే పోతాం, వెనక్కిపోయే ప్రసక్తే లేదని ఒక గందరగోళానికి తెరలేపారు. ఇచ్చిన టెండర్లు రద్దు చేశారు. ఎందుకు చేసిందో వాళ్ళు చెప్పాలి, వీళ్ళు కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఈనాడుకు సంబంధించి. రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.